ఎంతటి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా, అలాగే ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి బోన్ ఫ్రాక్చర్ అయినా అలాంటి వాళ్ళకి ఒక దివ్యమైన ఆయుర్వేదం మన నల్లేరు పచ్చడి. అలాంటి నల్లేరుకాయలు తీసుకొని గ్లౌజులు వేసుకొని కట్ చేద్దాం, ఎందుకంటే ఇది దొడ్డు పడుతుంది. చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న నల్లేరు ముక్కలను కాసేపు 10 నిమిషాలు వాటర్లో నానబెడదాము. ఇప్పుడు అందుకోసం పచ్చడి కోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేసి పల్లీలు 2-3 పచ్చిమిరపకాయలు అలాగే 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు ఇవి లైట్గా వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్లో కాస్తంత ఆయిల్ వేసి 2 ఎండుమిరపకాయలు 3 టమాటాలు నానబెట్టుకున్న పల్లేరు ముక్కలను కూడా వేయిద్దాము. పల్లేరు ముక్కలో ఉన్న పచ్చివాసన మొత్తం అంతా పోయే వరకు వేయిద్దాము. ఎటువంటి మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే పర్ఫెక్ట్గా ఒక దివ్యమైన ఆయుర్వేద ఔషధం అండి ఇది. అందులోనే కాస్త కొత్తిమీర కూడా వేసి పూర్తిగా మగ్గనిద్దాము. పూర్తిగా మగ్గిన వాటిని మిక్సీ పట్టి ఒక పేస్ట్లో రెడీ చేద్దాము. ఇప్పుడు తాలింపు కోసం తాలింపు వేద్దాము. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు కాస్త వేగిన తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా అందులో వేసి అంతే. మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి ఒక దివ్యమైన ఔషధం నల్లేరు పచ్చడి రెడీ.